వెల్కమ్ టు ధర్మ ఫౌండేషన్. మనము ఈ వీడియోలో తెలంగాణ సోషో ఎకానమిక్ అవుట్లుక్ 2024 ఇంట్రడక్షన్ పార్ట్ గురించి తెలుసుకుందాము. మనము తెలంగాణ సోషో ఎకానమిక్ అవుట్లుక్ 2024 డాక్యుమెంట్ని తెలంగాణ వెబ్సైట్ నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు. అది ఓపెన్ చేసి చూస్తే మనకి స్టార్టింగ్ పేజీలో నార్త్ వెస్ట్ కార్నర్లో తెలంగాణ సీఎం శ్రీ రేవంత్ రెడ్డి గారి ఫోటో మరియు నార్త్ ఈస్ట్ కార్నర్లో డిప్యూటీ సీఎం శ్రీ భట్టి విక్రమార్క గారి ఫోటోలు ఉంటాయి. సెంటర్లో మన తెలంగాణ చిహ్నం, తెలంగాణ అంబలం ఉంటుందండి. మన మధ్యలో మిడిల్ పోర్షన్లో తెలంగాణ సోషో ఎకానమిక్ అవుట్లుక్ 2024 అని రాసి ఉంటుంది. ఇప్పుడు మీరు చూస్తున్నారు. అది మనకి కిందికి వస్తే మనకి కింద మొత్తం 3 ఇమేజెస్ కనిపిస్తాయి. అవి ఒకటి గృహజ్యోతి జీరో బిల్లు, రెండోది వచ్చేసి 500 గ్యాస్ ప్రోగ్రాము, మూడోది వచ్చేసి ఉచిత బస్సుకు సంబంధించినవి అండి. ఇవి ఇలా మనకి ఫస్ట్ పేజీ మనకి కనిపిస్తుంది సోషో ఎకానమిక్ అవుట్లుక్ 2024 డాక్యుమెంట్లో. నెక్స్ట్ పేజీలో తెలంగాణకు సంబంధించిన మ్యాప్ ఉంటుంది. ఈ మ్యాప్ని మనం నార్త్ నుంచి కింద అబ్జర్వ్ చేసుకుంటూ వస్తే నార్త్ నుంచి ఆదిలాబాదు, కుమరం భీము, మంచిర్యాల, పెద్దపల్లి, జగిత్యాల, నిర్మల్, నిజామాబాదు, కామారెడ్డి, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, జయశంకర్, భూపాలపల్లి ఇవి నార్థన్ డిస్ట్రిక్ట్గా మనం డివైడ్ చేయొచ్చు. సెంటర్ పోర్షన్లో వస్తే సంగారెడ్డి, మెదక్, సిద్దిపేట, హనంకొండ, వరంగల్, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం ఇవి మహబూబాబాదు. వీటిని మనం సెంట్రల్ స్టేట్గా డివైడ్ చేయొచ్చు. కింద సౌతర్న్ స్టేట్గా వికారాబాదు, వికారాబాదు, మేడ్చల్, మల్కన్గిరి, హైదరాబాదు, రంగారెడ్డి, యాదాద్రి భువనగిరి, సూర్యాపేట, ఖమ్మము, నల్గొండ, మహబూబ్ నగర్, నారాయణపేట, వనపర్తి, నాగర్ కర్నూలు, జోగులాంబ, గద్వాలు ఈ రకంగా మనం డివైడ్ చేసుకోవచ్చు. మనకి నార్థన్ బౌండరీ డిస్టిక్ వచ్చేసి ఆదిలాబాదు, సౌతర్న్ బౌండరీ వచ్చేసి జోగులాంబ, గద్వాలు, ఈస్టర్న్లో వచ్చేసి భద్రాద్రి కొత్తగూడెము, వెస్టర్న్లో వచ్చేసి వికారాబాదు. ఇలా మనం బౌండరీస్ డిస్టిక్గా మనం డివైడ్ చేసుకోవచ్చు. ఇంకోటి అబ్జర్వ్ చేసేది ఏంటంటే ఈ పిక్చర్లో మనం ఈస్టర్న్ సైడ్ మొత్తం మనకి గ్రీనరీ ఎక్కువ కనిపిస్తుంది. ఇదంతా ఎందుకంటే మనకి ఈస్టర్న్ రెస్ట్రిక్షన్ వల్ల మనకి ఈ గ్రీనరీ కనిపిస్తుంది. ఇప్పుడు ఈ ఖమ్మము, ఈ ఫ్లడ్స్, ఇదంతా ఈ ఏరియా మొత్తం ఇవి ఈస్టర్న్ ఘాట్ ఎక్స్టెన్షన్లోనే వస్తుంది. నెక్స్ట్ వచ్చేసి టేబుల్ ఆఫ్ కంటెంట్ అండి. ఇది మొత్తం ఇందులో 6 సెక్షన్స్ ఉంటాయి. సో సెక్షన్ 1 వచ్చేసి ఎకానమీకి సంబంధించి, అందులో మ్యాక్రో ఎకానమిక్ ట్రెండ్స్, పబ్లిక్ ఫైనాన్స్ అని చెప్పేసి ఇలా 2 టైప్స్ ఆఫ్ డివైడ్ అయి ఉంటుంది. సెక్షన్స్ 2 వచ్చేసి అగ్రికల్చర్ అండ్ అలైడ్ సెక్టార్స్. అందులో అగ్రికల్చరు, హార్టికల్చరు, యానిమల్ హస్బెండరీ అండ్ ఫిషరీస్ అండ్ ఫారెస్ట్ అండ్ ఎన్విరాన్మెంట్ ఇలా డివైడ్ అయి ఉంటాయి అగ్రికల్చర్ అండ్ అలైడ్ సెక్టార్స్. నెక్స్ట్ సెక్షన్ వచ్చేసి సోషల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ డెవలప్మెంట్. ఇందులో వెల్ఫేరు, ఎడ్యుకేషన్ అండ్ స్కిల్ డెవలప్మెంట్, హెల్త్ అండ్ వెల్బీయింగ్, నెక్స్ట్ ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్, పంచాయత్ రాజ్ అండ్ రూరల్ డెవలప్మెంట్, నెక్స్ట్ అర్బన్ డెవలప్మెంట్ ఇలా ఈ చాప్టర్స్ డివైడ్ అయి ఉంటుంది సోషల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ డెవలప్మెంట్. సెక్షన్ 4 వచ్చేసి ఎకానమిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. ఇందులో ఎనర్జీ, ఇరిగేషన్, ట్రాన్స్పోర్టేషన్ అండ్ డిజిటల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్కు సంబంధించినవి ఉంటాయి. సెక్షన్ 5 వచ్చేసి ఇండస్ట్రీస్ అండ్ సర్వీసెస్. ఇందులో ఇండస్ట్రీస్, సర్వీసెస్కి సంబంధించినవి ఉంటాయండి. సెక్షన్ 6 వచ్చేసి గవర్నెన్స్. నెక్స్ట్ వచ్చేసి అనెక్సెక్చర్. ఇలా మనకి సోషియో ఎకానమిక్ అవుట్లెట్ డివైడ్ అయి ఉంటుంది. నెక్స్ట్ వీడియోలో మనం చాప్టర్ 1 సెక్షన్ 1 ఎకానమీ గురించి తెలుసుకుందాము. అంటిల్ దెన్ టేక్ కేర్, బాయ్ బాయ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.